పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీలో చంద్రబాబును నమ్మి అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు. రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి పండించే రైతులు పంటకు ధర లేక అల్లాడిపోతున్నారు. మామిడి మార్కెట్ యార్డ్ సందర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ సిద్ధం కాగానే సీఎం చంద్రబాబు డ్రామాలు మొదలయ్యాయి. రైతుల్ని మభ్యపెట్టేందుకు అధికారులతో సమీక్ష అంటూ హడావుడి చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి పండించే రైతులు అంతులేని కష్టాలు ఎదుర్కొంటున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లు వారి పంటకు మంచి ధర దక్కింది. గత ఏడాది నుంచి సమస్య మొదలైంది. ఈ సంవత్సరం అయితే పరిస్థితి దారుణంగా తయారైంది. కిలో మామిడిని 2-3 రూపాయలకే కొంటామంటున్నారు. కంపెనీలు కిలో 8 రూపాయలకు కొనాలని చెప్పినా ప్రభుత్వం ఆదేశాలు పట్టించుకునేవారే లేరు. దీంతో రైతులు ఆగ్రహంతో మామిడి పండ్లను రోడ్ల మీద పారబోస్తున్నారు. కొందరు రైతులు బాధ దిగులుతో దిక్కుతోచక తమను నష్టాల పాల్చేసిన తోటల్ని నరికేస్తున్నారు. మామిడి రైతుల ఆవేదన, ప్రభుత్వ నిర్లక్ష్యం గమనిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మామిడి మార్కెట్ను ఈ నెల 9వ తేదీన సందర్శించనున్నట్లు ప్రకటించారు. మార్కెట్ యార్డ్లో రైతులను పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ అధినేత వెళ్లబోతున్నారు. ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు హడావుడి ప్రారంభించారు. మామిడి రైతుల సమస్యలు తీర్చేందుకు హడావుడిగా అధికారుల సమావేశాన్ని నిర్వహించి మామిడి రైతుల్ని ఆదుకుంటున్నట్లు చెప్పారు. దిగుబడి ఎక్కువ రావడంతో కొనుగోలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి కిలో 16 రూపాయల చొప్పున 2.5 లక్షల టన్నులు కొనుగోలు చేసేందుకు ఒప్పించారు. కానీ ఏపీలో మాత్రం కేంద్రాన్ని అడగకుండా, రాష్ట్రమూ చేయకుండా మామిడి రైతుల్ని నట్టేట ముంచుతున్నారు. పై మాటలు చెబుతూ నయవంచన చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వ తీరుపై మామిడి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత జిల్లాలోని రైతుల్ని కూడా పట్టించుకోని చంద్రబాబుకు ఓట్లేసి తప్పు చేశామని ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు.